హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే చెరుకు గట్టుకి వెళ్తున్నాము. ఎందుకంటే మా పిల్లలకి సమ్మర్ కదా, గుండు చేపిద్దామని చెరుకు గట్టుకి అయితే వెళ్తున్నాము. ఇంకా మా పాప చూడండి ఎలా ఆడుతుందో కార్లో, ఆ ఏసీ దగ్గర కూర్చొని ఇలా ఆడుతుంది. జుట్టు అయితే బాగా పెరిగింది. సమ్మర్ కదా, ఫుల్ చెమట, ఇంకా చెమటకాయ ఇవ్వడము ఇలా ఇలా బాగా ఉంది. అందుకోసమని గుండు చేపిద్దామని చెరుకు గట్టుకి అయితే వెళ్తున్నాము. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం వీడియో అయితే తీసేసాను. ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకొని ఇంకా వచ్చేసినాము. మళ్ళీ టెంపుల్ పైకి ఇక్కడ కార్ పార్కింగ్ చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది నార్కట్పల్లి దాటిన తర్వాత ఉంటుంది చెరుగట్టు. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ శివుడు అంటే చాలా ఫేమస్. ఇదే మెయిన్ ఎంట్రీ. ఇంకా పైకి అయితే ఏం అలా ఉండదు, ఓన్లీ పంతులు వాళ్ళు అలానే బైక్స్ అలా తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా పైకి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళినాం మేము. మా చిన్న పాప అయితే పడుకుంది. ఇంకా ఇక్కడ జుట్టు తీపిస్తున్నా అని చెప్పినాం కదా, ఇక్కడ పిల్లలకి గుండు వేయించుకొని తీసుకొని బయటికి స్నానం చేయించుకొని తీసుకొని వచ్చినాము. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బట్ నేనైతే పైకి ఎక్కిన తర్వాత అస్సలు వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది. ఇంకా ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి అసలు అక్కడనే వీడియో తీద్దాం అనుకున్నా, అక్కడే మిస్ అయింది. మ్యాక్సిమం పైకి ఎక్కేంత వరకు తీసిన, పైననే శివుడి దగ్గర అయితే వీడియో తీయలేదు. ఇక్కడ టెంపుల్ పైన దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కిందికి దిగిన తర్వాత ఈ వీడియో ఫొటోస్ అన్నమాట. ఇంకా ఈ టెంపుల్ మొత్తం ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ బాగా ఏమంటారు, జాతకం చెప్పించుకుంటారు కదా, వాళ్ళు ఇక్కడ బాగుంటారు. షిగాలుగే వాళ్ళు అమావాస్యకి పుణ్యంకి అట్లా ఇక్కడ బాగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దేవుడి పాదాలేమో అదేమో అంటారు, నాకు కూడా అంతగా తెలియదు. ఇంకా మా చిన్న పాప మా తమ్ముడు అయితే ఇట్లా ఫోటో దిగుతున్నారు. ఇంకా మేము మళ్ళీ ఇక్కడ రిటర్న్ అవుతున్నాము. అప్పటికే సమ్మర్ కదా, ఫుల్ బాగా ఎండలు ఉన్నాయి. అందుకోసమని తొందరగా మార్నింగే వచ్చి తొందరగా రిటర్న్ అవుతున్నాము. పిల్లలు కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం తొందరగా వచ్చేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి ఇంకా ప్రసాదం లడ్డు ఇంకా పులిహోర అయితే తీసుకొచ్చారు. మేమైతే మధ్యలోకి వెళ్ళిన తర్వాత అలా తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా నేను చూసినప్పటికీ ఇప్పటికైతే చాలా కొత్తగా అయిపోయింది. ఇంకా కొత్తగా కడుతూనే ఉన్నారు టెంపుల్స్, ఇంకా రూమ్స్ అవన్నీ వెరైటీగా అయితే కొత్తగా జరుగుతుంది. నేను చూసిన 2 years బ్యాక్ కొంచెం వేరేలా ఉండే, ఇప్పుడు ఇంకా కొంచెం డెవలప్ బాగా అయింది. బాగుంది టెంపుల్ కూడా, చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ మేము ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా రైస్ అయితే తీసుకుపోతాం. రైస్ తీసుకుపోయి అక్కడ ఉంటారు కదా, రైస్ లేకపోతే పైసా అనేది తీసుకొని కంపల్సరీ ఇస్తాం. మేము ఏ టెంపుల్ పోయినా, వేములకొండ గుట్ట అయినా, యాదగిరి గుట్ట పోయినా, చెరుగట్టు ఏ టెంపుల్కి పోయినా కంపల్సరీ ఇస్తాం. ఇక్కడ బియ్యం తీసుకుపోయినాం కదా అని చెప్పేసి అక్కడ వాళ్ళకి పెడుతున్నాం అనమాట. అక్కడ కూర్చుంటాడు కదా, వాళ్ళ కోసమని ఇట్లా పెడుతున్నాం. తీసుకొచ్చినాం ఇంటి దగ్గర నుంచే. ఇది కొంచెం జూమ్ చేసిన టెంపుల్ చాలా బాగుంటుంది పైన, కానీ అస్సలు తీయలేకపోయినా, ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది. అందుకోసం అని తీయలేకపోయినా. ఆల్రెడీ షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేసి ఉంచిన, ఒకసారి మీరు చూడండి. ఈ వీడియో కూడా 1 month బ్యాకే, బట్ కొంచెం బయటికి వెళ్ళి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినదే ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పైకి ఎక్కే ముందు కొంచెమే బ్యాక్ ఇక్కడ అన్ని పార్కింగ్ చేస్తూ ఉంటారు, పార్కింగ్ చేసి పైకి వెళ్తుంటారు అనమాట. సో మీరు